తేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళ ఏమేమి పోయినాయి ఏంటి అనేది అడుగుతున్నారంట. ఎలా ఉందమ్మా పనితీరు, ఎలా ఉంది ప్రస్తుత పనితీరు, ఎలా ఉంది? గవర్నమెంట్ చాలా బాగా పనిచేసిందండి, మాకు బాగా హెల్ప్ చేసింది. ఇది కాలం పరిస్థితి, మరి ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేయలేరు. ఉన్నంతలో మాకు చాలా సర్వీస్ చేసింది గవర్నమెంట్, మాకు హెల్ప్ చేసింది. వెరీ గుడ్. సో దీన్ని కూడా రాజకీయమే చేస్తున్నారమ్మా. ఇప్పుడు కొంతమంది సాయం చేసే ఇల్లు చూపించమన్నారు, మనం చేయలేకపోయినా సాయం చేసే ఇల్లు చూపించమంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వచ్చి అసలు ఏం చేయలేదు, ఆయన ఇల్లు ముంచుకోకుండా, లేకపోతే ఆయన సేఫ్ గా ఉండటం కోసం ఇక్కడ గేట్లు ఎత్తేసారు, ప్రజలు ఎట్లా పోయినా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఇది ఎవరు ఏం చేసేది లేదు. సొంత లాభం కోసం రాజకీయ నాయకులు 100 మాట్లాడతారు. ఎవరి లాభం కోసం వాళ్ళు. ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటి అనేది తెలుసు. కాకపోతే ఇప్పుడున్న మేమున్న పరిస్థితిలో మనం ఎవరి గవర్నమెంట్ ఉందో ఆ రాజు హెల్ప్ చేశాడు. మరి ఈ రోజున మీ నియోజకవర్గం, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బాంబే కాలనీ కానివ్వండి, లేకపోతే ఇటు ఉన్న సింగ్ నగర్ కానీ అందరూ చాలా వరకు ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మీకు ఈ సరుకులు ఇవ్వడం కానీ ఏమేమి ఇచ్చారు, ఏంటి, మీకు ఎంతవరకు అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? మాకు ఇంట్లోకి సరిపడే పచారీ సరుకులు ఇచ్చారండి. కందిపప్పు, రవ్వ, పంచదార, చింతపండు, ఇట్లా ఇంట్లోకి నిత్యావసరాలు ఇచ్చారు. సో ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటారా? అంటే వర్కింగ్ ఈజ్ గుడ్ అండి, వర్కింగ్ ఈజ్ గుడ్, సర్వీసింగ్ బాగుంది. అంతా ఫుడ్ కానీ అయినా ఒక 2 days ఇబ్బంది పడ్డాం, కానీ ఆ తర్వాత ఫుడ్ కానీ ఏదైనా వాటర్ కానీ మొత్తం అంతా చాలా బాగా చేశారు. సో డే 1 నుంచి కూడా బోండా ఉమ గారు ప్రజల్లోనే ఉండి ఆయన బోట్ల మీద వచ్చి మేము ఏదో ఒక విధంగా మేము సాయం చేస్తామని చెప్పడం కానీ ఆ ధైర్యం అయితే ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ బాగానే వచ్చారండి, పరామర్శించారు. మన సునీత గారు, పరిటాల సునీత గారు కూడా వచ్చారు. ఇంటి డోర్ టు డోర్ అందరినీ సమస్యలు కనుక్కున్నారు, చూశారు. మాకు ఇళ్ళమ్మట వచ్చి ఏమేమి పాడైపోయినాయి అవన్నీ రాసుకొని వెళ్ళారు. రిపేర్ వర్క్ చేపిస్తామని చెప్పారు, వస్తామని చెప్పారు. సో మా నియోజకవర్గం కాదు కదా అని చెప్పి వదిలేలా పరిటాల సునీత గారు అంటే ఎక్కడో అనంతపురానికి సంబంధించిన ఆవిడ వచ్చింది. అలాగే మొన్న మన జనసేన పార్టీ నాయకులు కూడా వచ్చి కొంతమందికి కొన్ని సరుకులు ఇచ్చారంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇది మనది, మన ప్రభుత్వం, మన ప్రజలు కష్టాలు పడుతున్నారన్న ధోరణి వాళ్ళు అయితే బాధ్యత అయితే ఉందా? ఉందండి, ఎలా ఉంది ఏంటి పరిస్థితి? కొంచెం మళ్ళీ తేరుకోగలుగుతారంటారా? ఈ వస్తువులు మీకు కొంత ఉపయోగపడతాయి సరుకు సామాను. ఈ రోజున బోండా ఉమ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాయం చేసే రీతిలో ఈ రోజున మారుతి ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్న ఈ సహకారం మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా కోల్పోయాం, మేము చాలా బాధలో ఉన్నాము. ఈ కొద్ది సహాయం చేసిన మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు మాకు ఏ సహకారం అందలేదు, ఈయన చాలా సహాయం చేశారు, మాకు చాలా ఆనందంగా. ఇప్పుడు తేరుకోగలుగుతున్నా. మొన్న సీఎం గారు ఎన్నిసార్లు తిరిగాడు జేసీబీలు ఎక్కి, కానీ నీళ్ళల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి ఆయన చేసిన పని చేశారంటారు, వర్క్ చేశారంటారు. బాగా చేశారండి, సీఎం గారు బాగా కష్టపడ్డారు, మా కోసం బాగా కృషి చేస్తున్నారు. మాకు చాలా ఆయన చూసినాక చాలా ధైర్యం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు. అసలు ఇదంతా కూడా ఒక మనిషి చేసిన ఒక విపత్తే, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని చూడటం ఏం చెప్తారు సార్? ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి సాయం చేయాలి, సాయం మనిషి సాయం అంటారు, అది వదిలేసి రాజకీయమే చేస్తారంటే అది వాస్తవం మంచి పద్ధతి అంటారు? అది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 78 ఏళ్ల వయసులో, అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళకే మా నాన్నగారు ఆయన తోటి స్నేహితులు అందరూ బలం ఆరోగ్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే 50 ఏళ్ళకే ఒక మనిషి బలహీనగా కనబడుతున్నాడు. అంటే 78 ఏళ్ళు అయినా కూడా ఆయన నేనున్నాను, ఈ ప్రజలకు ఏం కానివ్వను అని చాకచక్యంగా అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రం మొత్తం మీద నుంచి పారిశుద్ధ కార్మికులు కానీ, ఫైర్ ఇంజన్లు కానీ, వగేరా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ అక్కడ ఉండి మనం ఒక విపత్తు వస్తే ఆ ప్రదేశానికి ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా సహాయం అందించాలి అని పిలుపునిచ్చి ఆయన వెంటనే రంగంలో దిగి ఆయన ఇంకొక చోట కూర్చొని ఇక్కడ పని నడిపించకుండా ఆయనే ముందుకు నడుస్తూ రాత్రింపగళ్ళు కష్టపడుతూ నిమ్మల రామనాయుడు గారు కానీ, నారాయణరావు గారు కానీ, మన బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా గవర్నమెంట్ అధికారులు అందరినీ సమన్వయత్వం చేసుకొని ఆయన ఏకనిరంజన్ లాగా నిలబడి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క ఇంటిని అబ్జర్వ్ చేస్తూ డ్రోన్ల ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి పడవలు పంపించి అన్ని సాయాలు అందిస్తూ క్రమం తప్పకుండా
శ్రమిస్తూ ఆయన పనిచేశారు. ఆయన నాయకుడు అంటే ఇదే కదా, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లేకపోతే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే భరోసా మేము నమ్ముతుంది కదా. అదే అదృష్టశాస్తు ఆయన ఇప్పుడు సీఎం గా ఉండటం, వెంటనే ఎవరెవరిని ఎటు పంపిస్తే బాగుంటది అంటే, ఎందుకంటే ఆయనకి ఎంతో అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి వెంటనే ఏ మనిషిని ఎటు పంపిస్తే, ఏ అధికారిని ఎటు పంపిస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది వెంటనే చెప్పడం అన్ని తెలివితేటలు ఉంటాయి. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు అటువంటి ఒక నాయకుడు ఉండటం మాకు అదృష్టం అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా మేము ఈ విపత్తు వచ్చిన కాడి నుంచి 2 వారాలు నేను మొత్తం సహకార్యక్రమాల్లోనే బోండా మహేశ్వరరావు గారు ఆదేశం మేరకు కార్యకర్తలందరూ కష్టపడుతూనే ఉన్నాం. నీళ్ళల్లో తిరుగుతూ మా కాళ్ళకి పాకుడు పట్టేసి మొత్తం బెజ్జలుగా అరిగిపోయి మేము ఎంతో ఇబ్బంది పడినా సరే ఇంట్లోకి వెళ్ళి కూర్చోాలా. ఇంట్లోకి మాకు చేతనైనంత వరకు మా ఇళ్లలో కూడా కింద ఇల్లు మునిగిపోయినా పైన ఇళ్లలో ప్రజల్ని ఉంచుతూ వాళ్ళకి ఆహారాలు అందిస్తూ ఎక్కడెక్కడ ఆహారం వెళ్ళలేదు ఏంటి అన్ని చూసుకుంటూ ప్రతి మనిషి సాటి మనిషి ఒకరికొకరు తోడుగా కష్టపడి ఈ విపత్తు నుంచి బయటకు వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. సార్, ఈ రోజున గవర్నమెంట్ అన్ని విధాలుగా కూరగాయల విషయంలో కానివ్వండి, లేకపోతే మళ్ళీ సింగనగర్ ప్రజలు తేరుకొని జనజీవనంలో వచ్చేలాగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఎలా ఉంది సార్? ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ తరపు నుంచి అంతా సవ్యంగా జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇంకా ఏవైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కానీ వాటిలో కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉన్నారు. యాక్చువల్గా అయితే అవి తడిచిన వాటికి ఎవరు ఇవ్వరు, కానీ గవర్నమెంట్ చొరవ తీసుకోవడం వల్ల కొద్దిగా జనాలకి మంచిగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. ప్రజలు వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటున్నారు, ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది కూడా ఒక లెక్కలకు వస్తున్నారు. కేంద్రం దగ్గర కూడా వెళ్ళి మనకి ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి గట్టిగా సాయం చేయమని అడిగే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్ళింది. ఓకే, అవును సార్, దాని గురించి చెప్తున్నాము. ఏంటంటే అంతా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ప్రస్తుతానికి కూటమిలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొత్తము మనకి ఫండ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కూరగాయలు ఎలా ఉంది సార్? నుంచి చాలా తాజాగా ఉన్నాయి, మీరు చూడొచ్చండి. ఇదిగోండి. లేదండి, మొత్తం కూడా చాలా తాజాగా ఉన్నాయి. ఒక చోటే కాదు, సెంటర్కి ఒక 4-5 బళ్ళు దింపడం, అందరికీ కూడా మంచి క్యూలో నిలబెట్టి అందరికి అందే విధంగా ముందు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తేరుకునేలాగా 10 రూపాయలకే కూరగాయలు అన్ని కూడా 10 రూపాయలే కేజీ ఈ 10 రూపాయలకి సరుకులు ఇవ్వడం చాలా బాగుందండి. ఈ కూరగాయలు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకి సహాయం బాగుంది. ఇది కూడా పేర్లు రాసుకుంటున్నారు, ఎవరెవరి ఏం జరిగింది ఏంటి ఏం పోయినాయి అని కూడా రాసుకున్నారండి. వచ్చారండి, రాసుకుని మాకు అయితే బైక్ పోయింది కాబట్టి బైకే చెప్పాము మేము. పైన మీకు తెలుసు ఈ రోజున ఖర్చులు మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఎంత ఖర్చులు అవుతాయి, కూరగాయలు కానీ లేకపోతే బియ్యం అని కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి సాయం అందుతుందండి. ప్రస్తుతానికి కొంచెం ఇంతవరకు మేము నిత్యావసర వస్తువుల్లో బాగానే ఉన్నాయి, తాజాగానే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల వల్ల మేము కొంత సేవ్ అవుతున్నాం. మీరేం చెప్తారు ఈ పరిస్థితుల్లో? ప్రభుత్వం అండగా ఉండటం కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి సాయం చేయండి అని చెప్పి ప్రజల్లోకి అధికారులు పంపడం కానీ, మహిళలుగా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు సార్. కూరగాయలు అయితే చాలా బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి, తాజాగా ఉన్నాయి సార్. ప్రతి ఇంటికి వచ్చి కూడా సర్వే చేసి రాసుకుంటున్నారు. బైక్ అది పోయింది, ఫ్రిడ్జ్ అది పోయింది అన్ని చెప్పాము, రాసుకున్నారు. అంతా బాగా చేస్తున్నారు సార్, చాలా బాగా చేస్తున్నారు. లేదు సార్, ప్రతిదీ అసలు ఫ్లడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి కూడా మేము చాలా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మిల్క్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాటర్ బాటిల్స్ కానీ సప్లై చేశారు. బట్ అందలేదు అంటే అందరికి ఒకేసారి రావడం అవ్వదు కదా సార్, కొన్ని సిచ్యువేషన్స్ లో రావడం అవ్వదు. కానీ నెక్స్ట్ టైం వాళ్ళకి కూడా అందిని, సో బాగా చేస్తున్నారు సార్. మీరేమంటారమ్మా? కొద్దిగా లేట్ అయినా సరే అందరికీ కూడా అందాలి అని చెప్పి చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానండి. ఈ రోజు కూరగాయలు ఇప్పుడు మళ్ళీ మనం తేరుకోవాలంటే మళ్ళీ మనం ముందు అసలు ఆహారం అనేది వండుకోవాలి. దానికి సంబంధించి 10 రూపాయలకే కేజీ 10 రూపాయలకి ప్రతి కూరగాయ బాగుంది సార్. ఇలా కూరగాయలు బాగుంది. ఇలాగే ఒక మంత్ వరకు పేదలకు అందిస్తే కనుక వాళ్ళు తేరుకుంటారు. ఈ లోపు మీరేమంటారమ్మా? ఇప్పటి వరకు జరిగిన సాయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. మేము బ్రిడ్జ్ అవతల ఉంటాం, రామకృష్ణపురం. మేము అక్కడ చూసింది ఏంటంటే అసలు ఇన్ ఫ్లడ్స్ టైంలో మాత్రం చాలా చేశారండి. మేము అటు నుంచి చూసాం కదా, ఇన్ ద ఫ్లడ్స్, ఆఫ్టర్ ఫ్లడ్స్ కూడా చాలా బాగా చేశారు సర్వీస్. అది ఐ సపోర్ట్ గవర్నమెంట్, ఐ అగ్రీ విత్ ద గవర్నమెంట్, ఐఎమ్ హ్యాపీ సార్.